వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను స్వప్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పాక్ దాడులను యుద్ధ చర్యగా పరిగణిస్తాం. శత్రు దేశం తీరుపై ప్రధాని మోదీ మండిపాటు. కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘిస్తోంది. తీవ్ర పరిణామాలుంటాయని భారత్ హెచ్చరిక. నేషన్ ఫస్ట్, అందరి నినాదం కావాలి. ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంలో సీఎం వ్యాఖ్య. చిన్నారి ఆరోగ్యం ఓ అద్భుత కార్యక్రమం. రాష్ట్రానికి ఆదర్శం కావాలన్న మంత్రి దుర్గేష్. కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత కూడా పాకిస్తాన్ ఉల్లంఘనకు పాల్పడుతూ భారత్పై వరుస దాడులకు ప్రయత్నిస్తుండటంతో భారత్ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ప్రధాని మోదీ గత రాత్రి అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో భారత్పై జరిగే ఏ ఉగ్రవాద చర్యనైనా యుద్ధ చర్యగానే పరిగణించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా భారత్ దానికి అనుగుణంగానే స్పందిస్తుందని పాక్ ను హెచ్చరించినట్టు ప్రభుత్వ ఉన్నత వర్గాలు ధృవీకరించాయి. రెండు దేశాల మధ్య అవగాహన కుదిరిన తరువాత కూడా పాకిస్తాన్ వైపు నుండి భారత్పై దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘిస్తోందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పాకిస్తాన్ పాల్పడిన ఈ ఉల్లంఘనలకు మన సాయుధ దళాలు తగిన విధంగా బదిలిస్తున్నాయన్నారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సైనిక చర్యను ఆపడానికి భారత్ పాక్ దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ మధ్య నిన్న సాయంత్రం ఒక అవగాహన కుదిరిందని విక్రమ్ మిశ్రీ తెలిపారు. అయితే ఈ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడాన్ని భారత్ చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఈ ఉల్లంఘనలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని పాకిస్తాన్ కు సూచించినట్టు తెలిపారు. ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సాయుధ దళాలు నిఘాను మరింత కట్టుదిట్టం చేశాయని చెప్పారు. అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ వెంబడి ఉల్లంఘనలో జరిగే అవకాశం ఉన్నందున ఎలాంటి పరిస్థితులైనా గట్టిగా ఎదుర్కోవాలని వారికి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ పరిస్థితిని పాక్ సరిగ్గా అర్థం చేసుకొని చొరబాట్లను నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని మిశ్రీ సూచించారు. The last few hours, there have been repeated violations of the understanding arrived at earlier this evening between the Directors General of Military Operations of India and Pakistan. This is a breach of the understanding arrived at earlier today. The armed forces are giving an adequate and appropriate response to these violations, and we take very, very serious notice of these violations. We call upon Pakistan to take appropriate steps to address these violations and deal with the situation with seriousness and responsibility. The armed forces are maintaining a strong vigil on the situation. They have been given instructions to deal strongly with any instances of a repetition of the violations of the borders along the international border as well as the line of control. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా నేషన్ ఫస్ట్ నినాదంతో దేశాన్ని కాపాడుకోవాల్సి ఉందని, ఏ సమస్య వచ్చినా దేశంలో ఉండే అందరూ సంఘటితంగా ఉండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్ భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో జరిగిన ఇంటర్ ఫెయిత్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, వివిధ మతాల పెద్దలు, అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ శాంతిని ఉగ్రవాదం పట్టి పీడిస్తోందని, తీవ్రవాదం, ఉగ్రవాదం దేశంలో అనిశ్చిత పరిస్థితులకు, ఆర్థిక ఇబ్బందులకు కారణం అవుతున్నాయని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు మరణకాండ సృష్టించడంతో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇది పర్యాటకులపై మాత్రమే జరిగిన దాడి కాదని, దేశ శాంతి సుస్థిరతను దెబ్బతీసే అంశమని పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో మన రాష్ట్రానికి చెందిన 2 పర్యాటకులు చనిపోయారన్నారు. పహల్గాం కాల్పుల
తరువాత సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు. ఈ సమయంలో మన త్రివిధ దళాలు వీరోచితంగా పోరాడాయని, ఈ పోరాటంలో కొందరు సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. యుద్ధంలో మన రాష్ట్రానికి చెందిన వీర సైనికుడు మురళీ నాయక్ అమరుడు కావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. భారత్ స్వయంగా ఏ దేశాన్ని దెబ్బతీసే ఆలోచన చేయదని, అయితే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే ఎవరైనా మన మీదకు వస్తే మాత్రం గట్టిగా సమాధానమిస్తామని సీఎం తెలియజేశారు. ఈరోజు మనం అందరం కూడా నేషన్ ఫస్ట్, దేశం మొట్టమొదటిసారిగా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా భారతదేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి మేమందరం సంఘటితంగా ఉంటామని చెప్పడమే కాకుండా అందరం కూడా ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రపంచ శాంతిని పట్టి పీడిస్తున్న సమస్య ఉగ్రవాదం, తీవ్రవాదం కానీ ఉగ్రవాదం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తే ఆ దేశం యొక్క అనిశ్చిత పరిస్థితికి, ఆర్థిక ఇబ్బందులకి, అన్ని సమస్యలకి దోహదం చేసే పరిస్థితి వస్తుంది. అలాంటిదే పహల్గాంలో ఉగ్రవాదులు చేసిన మారణకాండ కేవలం పర్యాటకులపై చేసింది కాదు. ఇది ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏ విధంగా చేసినా భారతదేశాన్ని యొక్క శాంతి సుస్థిరతలపైనే దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి సమయంలో మనం అందరం కూడా మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ముక్త కంఠంతో దేశం అంతా కూడా దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. ఆ రోజే మనందరం ఖండించాం. మనందరం ఇప్పుడు మాట్లాడిన విషయాలు మనం ఆలోచిస్తే అందరిలో ఒకే భావన, నేషన్ ఫస్ట్, వీఆర్ ఇండియన్స్ అనే భావంతో మనం ముందుకు పోయాం. అమాయక ప్రాణాలు కోల్పోయారు. నేను కూడా పోయి చూశాను. వాళ్ళ బాధ ఒక విధంగా చేయాలంటే ఎవరు తీర్చేది కాదు. అయితే మీరు ఇంకొక పక్క చూస్తే అది జరిగిన తర్వాత మన రాష్ట్రంలో కూడా 2 చనిపోయారు. అలాంటి జరిగిన తర్వాత భారతదేశం కూడా ఉగ్రవాదం పైన ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ పోరాటంలో ముందుకు పోవడం, దాన్ని ఉగ్రవాదం మీద పోరాడిన విషయం కూడా మనం చూస్తున్నాం. చిన్నారుల సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణ కోసం చిన్నారి ఆరోగ్యం కార్యక్రమం రూపొందించడం శుభ పరిణామమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజమహేంద్రవరంలోని శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గెయిల్ కంపెనీ CSR నిధులతో ఏర్పాటు చేసిన చిన్నారి ఆరోగ్యం కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి దుర్గేష్ చిన్నారి ఆరోగ్యం పోస్టర్ను ఆవిష్కరించారు. అంగన్వాడీ ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి అక్కడి పదార్థాలను రుచి చూశారు. అనంతరం ఈ నెలాఖరున పదవి విరమణ చేయనున్న జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె విజయ్ కుమారిని సన్మానించారు. అనంతరం బాలికలకి సీమంతం, చిన్నారులకు స్నాతకోత్సవం నిర్వహించారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణలో తూర్పుగోదావరి జిల్లాను అగ్రగామిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న కలెక్టర్ పి ప్రశాంతిని మంత్రి అభినందించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్న అంగన్వాడీల పనితీరును కొనియాడారు. పోషకాహార లోపం ఉన్న చిన్నారులకు క్రమం తప్పకుండా ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆరోగ్య సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్వహించిన ఈ తరహా కార్యక్రమం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు. సార్ షేడ్ వస్తుంది ముందుకు పెట్టండి. కొంచెం మీరు ఎలా పడిపోతున్నారు, అందరికీ వస్తుంది అదే ప్రాబ్లం. రైట్, ఓకే, అరవై లేకుండా ముష్కరులపై జరిగిన యుద్ధంలో వీరమరణం పొందిన భారత జవాను అనంతపురం జిల్లావాసి మురళీ నాయక్ కు బీజేపీ ఘనంగా నివాళులర్పించింది. పలువురు బీజేపీ నేతలు విశాఖలోని విక్టరీ ఎట్సీ స్తూపం వద్దకు చేరుకొని ఆయన చేసిన త్యాగాన్ని స్మరించుకున్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు, పార్టీ నగర శాఖ అధ్యక్షుడు పరశురామరాజుతో సహా పలువురు నేతలు మురళీ నాయక్ ఫ్లెక్సీలతో ప్రదర్శన నిర్వహించారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, ఆయన త్యాగాన్ని భరత జాతి ఎప్పటికీ మర్చిపోదని విష్ణుకుమార్ రాజు అన్నారు.
खबरदार पाकिस्तान को कल्लारा खबरदार पाकिस्तान को कल्लारा अमर वीरुలకు జోహార్ అమర జవాన్లకు టెర్రరిస్టు కాశ్మీర్ లోయలో మన అన్యాయంగా కూడా చాలా మందిని ఒక సుమారు 20 మందిని చంపేయటం జరిగింది. పర్యాటకుల్ని చంపడం అంటే అంతకంటే అత్యంత నీచమైన కార్యక్రమం ఏమీ ఉండదు. దానికి తగిన రీతిగా భారతదేశము అట్లాగే భారతీయ జవాన్లు సైన్యము అందరూ కూడా ప్రజలు కూడా వారిపైన తిరగబడిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మురళీ నాయక్ అనే సోల్జరు మనకి ఆయన ప్రాణాలని అర్పించడం జరిగింది. ఈరోజే వాళ్ళకి కూడా అక్కడ కార్యక్రమము అంతిమ సంస్కారము కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. అట్లాగే విశాఖపట్నంలో ఏదైతే ఇక్కడ విక్టరీ ఎట్ సీ అనేది ఉందో ఎప్పుడన్నా ఆర్మీ జవాన్లు కానీ మన ప్రజల గురించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయినప్పుడు మా పార్టీకి ఉన్న విలువలతోటి కూడిన పార్టీ మేమందరం కూడా వచ్చి ఇక్కడ ఘన నివాళులు అర్పించి అట్లాగే భారత సైన్యానికి కూడా మా యొక్క మద్దతు నైతిక మద్దతు అట్లాగే భగవంతుడు కూడా వారికి ఆయురోగ్యాలు ఇచ్చిస్తూ ఎంతో మంచి నమ్మకంతో మన భారతదేశాన్ని గురించి మన ప్రాణ రక్షణ గురించి ఆ జవాన్లు చేస్తున్న కార్యక్రమానికి మేమందరం కూడా సెల్యూట్ చేస్తున్నాం. మాతరం మాతరం వందే మాతరం. బీజేపీ నగర శాఖ అధ్యక్షుడు పరశురామరాజు మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే మురళీ నాయక్ దేశం కోసం ప్రాణాలు విడిచారన్నారు. ముష్కరుల ఏరివేత సమూలంగా జరిగితే ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందంటూ ఆ రోజు త్వరలోనే రావాలని ఆకాంక్షించారు. మనం ఇక్కడ విశాఖపట్నం బీచ్ రోడ్లో ఆపరేషన్ సింధూర్ భాగంగా మన సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ సత్యసాయి జిల్లా చెందిన యువకుడు మురళీ నాయక్ 24 సంవత్సరాల వయసులో అగ్నివీర్ దానికి సెలెక్ట్ అయ్యి భారతదేశం కోసం భారత పోరాటానికి వెళ్ళిన యోధుడు అకాల మరణం చెందడం జరిగింది. ఆయన ఎవరైతే తాలిబాన్లో ఉన్నారో వాళ్ళని అలాగే బార్డర్లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ కాపలా కాస్తూ వాళ్ళు ముందుంచే స్థానంలో ఉండగా ఆయన చనిపోవడం జరిగింది. దానికి ఆయన ఆత్మ శాంతి జరగాలని మేమందరం భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి మేము కోరుకున్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే ఉందో వాళ్ళకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ యుద్ధంలో మన ఇండియా చాలా చాకచక్యంగా పద్ధతిగా పాక్ మీద విజృంభిస్తుంది. ఏదైతే చేస్తున్న దాడులు ఉన్నాయో ఆ ఉగ్రవాదుల మీద అలాగే ఆ మిలిటెంట్స్ ఎక్కడ ఉన్నారో వాళ్ళ మీద చేస్తుంది తప్ప సామాన్య ప్రజలను టచ్ చేయట్లేదు. కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశంలో ఉన్న సామాన్య ప్రజల మీద టార్గెట్ పెట్టి కవింపు చర్యలు కూరుకుంటుంది. అయినా ఏమాత్రం తగ్గకుండా మన ఇండియన్ సోల్జర్స్ అందరూ కూడా వీరోచితంగా పోరాడుతున్నారు. ఒక్క క్షిపణి కూడా మన ఇండియాలో రాకుండా చేస్తున్నారు. దానికోసం ఆ పోరాటం చేసే మన యోధులందరికీ కూడా ఇండియన్ నేవీ ఎయిర్ ఫోర్స్ అన్ని దళాల నాయకులకి సోల్జర్స్కి అలాగే ప్రత్యేకంగా 140 కోట్ల భారతీయుల ఆరాధ్య దైవం ఇవాళ శ్రీరాముడైనటువంటి ఎలా ధర్మ యుద్ధం చేస్తున్నారో అలాగే చేస్తున్నట్టు మన ప్రీతం నేత మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే అజిత్ దోవల్ గారు అలాగే జయశంకర్ గారు అమిత్ షా గారు అందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి దేశం రక్షించడంలో 24 గంటలు నిమగ్నమై రాత్రి పగలనకుండా ఆయన కష్టపడి భారతదేశాన్ని కాపాడుతున్న వీళ్ళందరికీ కూడా భారతీయ జనతా పార్టీని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఏదైతే మురళీ నాయక్ చనిపోయారో వాళ్ళ నివాళులు అర్పించడానికి ఇక్కడ కార్యక్రమం పెట్టడం జరిగింది. విశాఖ పోలీసులు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నగరంలో నిర్లక్ష్యానికి గురి కాబడిన 4 వర్గాల ప్రజలపై దృష్టి సారించి వారిలో మార్పు తీసుకువచ్చేందుకు ఒక సర్వే నిర్వహించనున్నట్టు నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ తెలిపారు. ప్రధాన కూడళ్లలో కనిపించే వారిని హిజ్రాలు, యాచకులు, అండర్ ట్రైలర్లు, శిక్షార్హులు అనే 4 రకాలుగా వర్గీకరిస్తున్నట్టు తెలిపారు. వారి అవసరాలు తెలుసుకొని ప్రభుత్వం తరపున సహాయం, ఆధార్ గుర్తింపు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగితే విశాఖ దేశంలోనే ఒక ఆదర్శవంతమైన నగరంగా మారుతుందని కమిషనర్ వెల్లడించారు. ఇప్పుడు మేము 4 కమ్యూనిటీస్ మీద ఫోకస్ చేశాము. ఒకటి వచ్చేసి హిజ్రా, 2 వచ్చేసి బెగర్స్, 3 వచ్చేసి వ్యాగబండ్, 4 వచ్చేసి కన్విక్ట్స్ అండ్ అండర్ ట్రయల్స్. ఈ 4 కమ్యూనిటీ మేము ఫిక్స్ చేశాము. ఈ 4 కమ్యూనిటీస్కి మర్యాదపూర్వకంగా బతకడానికి మార్గాలు చూపెట్టడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి సర్వే. అటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు, వాళ్లకు ఏ క్వాలిఫికేషన్ ఉంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్లకు ఏం కావాలి, ఏం కోరిక, అది ఫైనలైజ్ చేసిన తర్వాత
డిఫరెంట్ కంపెనీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ ప్లేస్మెంట్ ఇవ్వడం, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఏర్పాటు చేయడం, అది చేస్తున్నాం. ఈ 4 కమ్యూనిటీస్ మీద మేము ఫోకస్ పెడుతున్నాం. ఈ 4 కమ్యూనిటీస్ని మేము రిఫార్మ్ చేయగలిగితే వైజాగ్ నగరం మన దేశం కాకుండా మన ప్రపంచంలో ఒక రోల్ మోడల్ సిటీగా నిలిచిపోతుందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఒక వినూత్నమైన ప్రయత్నం మనం మొదలు పెట్టాము. మన ఇన్స్పెక్టర్ పీసీఆర్ గారి ఆధ్వర్యంలో ఈ వ్యాగబాండ్స్ని, ఈ బెగర్స్ని మేము తర్వాత నెక్స్ట్ ఈ హిజ్రాస్ని కూడా ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం తీసుకెళ్తాం. అక్కడ 2 పనులు జరుగుతాయి. ఒకవేళ ఆల్రెడీ ఆధార్ ఎన్రోల్మెంట్ చేసి ఉంటే ఆ పాత ఆధార్ డీటెయిల్స్ మాకు వస్తాయి. అప్పుడు మనకు తెలుస్తుంది వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉంది. అప్పుడు అనుకోండి బీహార్ నుండి వచ్చారండి, కేరళ నుండి వచ్చారండి, జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చారండి, వాళ్ళు చెప్పడం లేదు, లేకపోతే వాళ్ళు మార్చిపోయారు, ఆ ఫ్యామిలీతో మేము రీయూనైట్ చేస్తాం. వ్యాగబాండ్ కానీ బేగర్ కానీ అట్లా. 2 వచ్చేసి ఈ ఆధార్ కార్డు ఉంటే వాళ్లకు పెన్షన్ కానీ ఇల్లు కానీ రకరకాల గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా వస్తాయి. ఇప్పుడు ఏమీ రావట్లేదు. సో ఈ అన్నీ చేయబోతున్నాం స్టెప్ బై స్టెప్. అన్నీ మేము ఇప్పుడు పబ్లిక్ దగ్గరికి రావట్లేదు, ప్రెస్ దగ్గరికి రావట్లేదు. ఈ అన్ని ప్రయత్నాలు విజయవంతం అయిన తర్వాత ప్రెస్ దగ్గరికి వస్తామని మేము ఇంతవరకు ఆగాము. సో 1 by 1 రెగ్యులర్గా మా ప్రయత్నం జరుగుతుంది. ఫలితం వచ్చిన తర్వాత మీరే చూస్తారండి. పెనుమార్పు వస్తుంది వైజాగ్ నగరంలో. ఒక రోల్ మోడల్ సిటీగా, నగరంగా మన ప్రపంచంలో వైజాగ్ సిటీ నిలిచిపోతుంది. నిజంగా చెప్పాలంటే హిజ్రాస్ 10 మంది కలిసి వస్తారు, ఒక కానిస్టేబుల్ ఉంటారు, 2 ఉంటారు. వాళ్ళు పోయి గలాట చేస్తే, గొడవ చేస్తే ఏమవుతుంది, ఆ ఆలోచనతో, ఆ భయంతో పోలీసు వాళ్ళు కూడా చాలా చోట్ల పట్టించుకోవడం లేదు, చూసి చూడకుండా ఉంటారండి. అందుకే ఈరోజు చెప్పడం జరిగింది, ఈ రోజు నుండి ఆ పని చేయకండి. వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు, ఈ రోజు నుండి మేము ఆ పని చేయము. ఎవరైనా చేస్తే మేమే కంప్లైంట్ చేస్తాం, మేమే పట్టిస్తాం. మా ఫోన్ నంబర్ కూడా ద్వారా మాకు కంప్లైంట్ చేస్తారు. ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నా పోలీసు వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తామని హామీ ఇచ్చారండి. అంటే మేము ఈ మీటింగ్ వల్ల ఒకే రోజు పూర్తిగా హిజ్రా కమ్యూనిటీ మారిపోతుందని చెప్పడం లేదు, కానీ ఇది ఒక మంచి బిగినింగ్ అన్నమాట. ఒక ప్రారంభం అయింది, ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం మనం ఈ ఇనిషియేటివ్, ఈ ప్రయోగం విజయవంతంగా చేయగలిగితే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీ అందరికీ మార్పు కనిపిస్తుంది హిజ్రా కమ్యూనిటీలో. దానివల్ల వైజాగ్ నగరానికి కూడా ఒక మంచి పేరు వస్తుందని నేను భావిస్తున్నాను. విశాఖలో 2 రోజుల క్రితం పలు ప్రాంతాలలో అనుమానాస్పదంగా ఫోటోలు తీస్తూ కనిపించిన వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారించారు. 2023 సంవత్సరంలో ఆర్మీ నుండి రిటైర్ అయిన తర్వాత అతనికి మానసిక అనారోగ్యం ఉన్నట్లు తెలిసిందని నగర పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ మీడియాకు వెల్లడించారు. పెద్ద గడ్డంతో ఉండి సూట్ ధరించిన ఆ వ్యక్తిపై అనుమానం కలిగిందని, దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా విజయనగరం జిల్లా బొబ్బిలి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. అతని కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడామన్నారు. ఏ విధమైన చెడు నడతకు సంబంధించిన ఆధారాలు లేనందున అతని బంధువులకు అప్పగించామని కమిషనర్ తెలియజేశారు. వయసు 44 సంవత్సరాలు, మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రెగ్యులర్గా మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. ఈరోజు కూడా దానికోసం వచ్చారండి బొబ్బిలి నుండి ఇక్కడికి. అతను పాకిస్తానీ కానే కాదు, టెర్రరిస్ట్ కానే కాదు, ఒక సామాన్యుడు. మనం ఎటువంటి భయపడాల్సిన పని లేదు. మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేము పిఎం పాలెం స్టేషన్ తీసుకెళ్ళి వివరంగా విచారణ చేపట్టాము. ఆ విచారణ చేసిన తర్వాత అతను పూర్తిగా అమాయకుడు అని తెలిసింది, అప్పుడు వదిలేయడం జరిగింది. అది మనం అందుకే ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, అపియరెన్సెస్ ఆర్ డిసెప్టివ్. హిందీలో ఒక మాట ఉంది, దిల్ కో దేఖో చేరా నా దేఖో. సో మనం ఫేస్ చూసి మోసపోకూడదు. చాలామంది ఈరోజు అమ్మాయిలు అబ్బాయిలు ఫేస్ చూసి మోసపోతున్నారు. కాబట్టి ఫేస్ చూడకుండా మనం హార్ట్ చూడాలి, ఫేస్ చూడకూడదు. ఇప్పుడు ఇది ఫేక్ న్యూస్ కాదు. ఆ వ్యక్తి నిజంగా అది డిఫరెంట్ ప్లేసెస్ తిరిగాడు. ఆ వ్యక్తి చూసి ఈ వాతావరణంలో చాలామంది భయపడ్డారు. అది కూడా నిజమే. ఇది అతను పాకిస్తానీ, అతని పేరు ఉస్మాన్ బిన్ లాదెన్, అది ఎవరు చెప్పడం లేదు. అవునా కాదా? అయితే ఫేక్ న్యూస్ అవుతుంది. వాళ్ళు ఏమంటున్నారు, మేము భయపడుతున్నాం, ఒకసారి చెక్ చేయండి. కాబట్టి ఇప్పుడు చెక్ చేసి మేము ప్రెస్ రిలీజ్ కూడా ఇస్తున్నాం, తర్వాత సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తాం. ఇటువంటి సమయంలో అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా నా ఫోన్ నంబర్ 7995095799 నాతో మాట్లాడి మీ అపోహలు ఏదైనా ఉంటే
సందేహాలు ఏమైనా ఉంటే, అనుమానాలు ఏమైనా ఉంటే క్లారిఫికేషన్ తీసుకోండి. దయచేసి ఆలోచించకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేయకండి. ఎందుకంటే ఒకసారి పోస్ట్ చేస్తే మనం డిలీట్ చేయడం కష్టం, బాగా లోపల వైరల్ అయిపోతుంది. తర్వాత ఈరోజు అందరూ చిన్న కారణాల వల్ల ప్యానిక్ అయిపోతున్నారు. కాబట్టి అందరూ కామ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. వైజాగ్ ప్రజలందరికీ వైజాగ్ సిటీ పోలీస్ 24/7 సాయం చేయడానికి, రక్షణ కల్పించడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా మరొకసారి అందరికీ హామీ ఇస్తున్నాం. వేసవి తాపం నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఉపశమనం కలిగిస్తూ నగర పోలీస్ కమిషనర్ సంకబ్రత బాగ్జీ వారికి కూల్ హెల్మెట్లు పంపిణీ చేశారు. వీటిని ధరించడం వల్ల ఉష్ణోగ్రత 8 నుండి 10 డిగ్రీల వరకు తగ్గి ఎండ తీవ్రత, వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుందని కమిషనర్ తెలిపారు. ఈ రకంగా 30 మందికి కూల్ హెల్మెట్లు, మరో 40 మందికి కూల్ జాకెట్లను విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో కమిషనర్ అందజేశారు. వీటిని స్పాన్సర్ చేసిన దాతలకు కమిషనర్ కృతజ్ఞతలు తెలిపారు. 8 hours ఉంటుంది, 4 hours ఛార్జింగ్. ఒకసారి 4 గంటలు ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు పనిచేస్తుంది. ఏసీ హెల్మెట్ మరియు కూలింగ్ జాకెట్ 30 ఏసీ హెల్మెట్స్, 40 కూలింగ్ జాకెట్స్ ఈరోజు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మన వైజాగ్ సిటీ పోలీస్ ట్రాఫిక్ సిబ్బందికి. మన రాష్ట్రంలో ఈ సంఖ్యలో ఏసీ హెల్మెట్, కూలింగ్ జాకెట్ ఇవ్వడం ఎక్కడ జరగలేదు. ఇది ఫస్ట్ టైం. మన అందరికీ తెలుసు, ఈ గ్లోబల్ వార్మింగ్ వలన వేసవి కాలంలో మన ట్రాఫిక్ సిబ్బంది పొద్దున నుండి సాయంత్రం దాకా రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తూ బాగా ఇబ్బంది పడతారండి. హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఏసీ హెల్మెట్ అండ్ కూలింగ్ జాకెట్ చాలా అవసరం. ఏసీ హెల్మెట్లో అడ్వాన్స్ కూలింగ్ టెక్నాలజీ ఉంది. అది ఒక పర్టికులర్ మెటీరియల్ పాలీప్రొపైలిన్ కోపాలిమర్ ద్వారా నిర్మించడం జరిగింది. దానివల్ల ఇంటర్నల్ టెంపరేచర్ 8 నుండి 10 డిగ్రీ వరకు తగ్గిపోతుంది. బాగా కూలింగ్ అని వస్తుంది, ఫీలింగ్ వస్తుంది. చాలా కంఫర్టబుల్గా పొద్దు నుండి రాత్రి సాయంత్రం దాకా ఎంత ఎండ అయినా సరే వాళ్ళు హ్యాపీగా పనిచేయగలుగుతారు, ఆరోగ్యంగా ఉంటారండి. సో ఈరోజు డిస్ట్రిబ్యూషన్ అయిన తర్వాత ఇంకా కొన్ని ఏసీ హెల్మెట్స్ కూడా త్వరలో వస్తాయి. అవి కూడా మిగిలిన సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. మన లక్ష్యం వైజాగ్ సిటీ పోలీసులో రోడ్ మీద నిల్చొని డ్యూటీ చేస్తున్న 100% ట్రాఫిక్ సిబ్బంది తల మీద ఏసీ హెల్మెట్, ఒంటి మీద కూలింగ్ జాకెట్ ధరించాలి. అందరూ చాలా కంఫర్టబుల్గా వేసవి కాలంలో డ్యూటీ చేయాలి. ఎటువంటి హీట్ స్ట్రోక్, హీట్ ఎగ్జాషన్, డిహైడ్రేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి రాకూడదు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. దేశం కోసం ప్రాణాలర్పించిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన వీర జవాన్ మురళీ నాయక్ భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, పలువురు రాజకీయ నాయకులు అమర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున 50 లక్షల ఎక్స్గ్రేషియా, 5 ఎకరాల పొలం, 300 గజాల స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, తన తరపున 25 లక్షలు ఆర్థిక సాయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓదార్చారు. వీర జవాన్ మురళీ నాయక్ పార్థివ దేహాన్ని మంత్రులు అనగాని సత్యప్రసాద్, వంగలపూడి అనిత, సవిత, ఎంపీ బీకే పార్థసారథి, మాజీ మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, కాలవా శ్రీనివాసులు, ఎమ్మెల్యేలు పల్లె సింధూరారెడ్డి, ఎంఎస్ రాజు, జేసీ ప్రభాకర్ రెడ్డి తదితరులు సందర్శించి నివాళులు అర్పించారు. అధికార లాంఛనాలతో అమర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే.
లో ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలని దృఢ సంకల్పంతో రాష్ట్రంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ లను నిర్మిస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. రామచంద్రాపురం మండలం ద్రాక్షారామలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో 39 ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 11.5 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కాంప్లెక్స్ ను నిర్మిస్తామన్నారు. ఏటా రాష్ట్రంలో 1,75,000 మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రానున్న 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిలో భాగంగా ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకురావడం జరిగిందని మంత్రి తెలిపారు. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీస్ కాంప్లెక్స్ ఇక్కడికి మన రామచంద్రపురం 39 కాంప్లెక్స్లు ఈ రాష్ట్రంలో ఎలాగైతే మనకి 39లో ఒకటిగా ఈ రామచంద్రపురం నియోజకవర్గానికి ఈ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఒకటే, కనీసం 20 మంది పారిశ్రామికవేత్తలను గుర్తించి ఇక్కడ సైట్ ఈ ఫ్లాట్ అంటే సుమారు 26,000 SFT ఇక్కడికి వస్తూ ఉంది. ఒక్కొక్కరికి 1,300 నుంచి అవసరమైతే ఎక్స్టెన్షన్ చేసి 2,000 వరకు కూడా ఇచ్చే పరిస్థితి అక్కడ ఉంటుంది. అక్కడ కరెంట్ కూడా జస్ట్ ప్లగ్ అండ్ ప్లే, అంటే మీరు సంస్థని ఒకటి ఎన్నుకుని చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు మీరు గుర్తించి దానికి సబ్సిడీ లోన్ ఇచ్చి ఇక్కడ మీకు నామమాత్రం అద్దెతో ఇక్కడ మీరు ఇండస్ట్రీస్ నడుపుకునే విధంగా ఇక్కడ ఒక సైట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో నేను అడుగుపెట్టిన తర్వాత ఇక్కడ చూసిన పరిస్థితి ఏంటంటే జనజీవనం సాగే పరిస్థితి లేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. నియోజకవర్గంలో 37.80 కోట్ల వ్యయంతో నిర్మించే 6 సబ్ స్టేషన్లకు వారు శంకుస్థాపన చేశారు. అనంతరం అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీలో దోచుకోవడం తమకు తెలియదన్నారు. మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన సబ్ స్టేషన్ల నిర్మాణం ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సదుపాయం లభిస్తుందని తెలిపారు. నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తే అన్యాయం అంటాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద రాజీవ్ యువ వికాసం పెడితే అది అన్యాయం అంటాం. లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఇస్తే అది అన్యాయం అంటాం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తే అది అన్యాయం అంటాం. బిడ్డలు చదువుకోవటానికి పాఠశాల పెడితే అది అన్యాయం అంటాం. రైతాంగ సోదరుల కోసం ఇన్సూరెన్స్ కట్టి వడ్డీ లేని రుణాలు ఇచ్చి, లేకపోతే వాళ్ళకి రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి అన్న ఓట్లు కొనుగోలు చేసేటువంటి కార్యక్రమంలో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాకి ఇస్తే అది అన్యాయం అంటాం. ఎవరికి ఏం చేసినా అన్యాయం అంటాం. ఎవరికి నువ్వు నీ కుటుంబానికి సంబంధించిన నీ పార్టీకి సంబంధించిన నలుగురి రాష్ట్ర సంపదను దోచుకుంటే అది న్యాయమా? లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలకి సంపదని పంచితే అన్యాయమా? మేమంతా 4 కోట్ల మంది ప్రజలు పంచడానికే ప్రయత్నం చేస్తాం తప్ప నీలాగా నీ కుటుంబానికి సంబంధించిన నలుగురు దోపిడీ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఒప్పుకోదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు మీ అందరితో ఈ కార్యక్రమం ఆలోచన చేసి మేము మాట్లాడదలుచుకున్నాం. మిత్రులారా, ఆలోచించే ఇంకా చాలా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. భవిష్యత్తులో వీటితో పాటు అనేక కార్యక్రమాలు మొదలుపెట్టే కార్యక్రమాలు కూడా చేయబోతున్నామని చెప్తూ తెచ్చుకున్నటువంటి ప్రజాప్రభుత్వాన్ని, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని, ప్రజల కోసం పనిచేసేటువంటి ఈ ప్రభుత్వాన్ని అల్లరి పాలు చేసి, అబాధ పాలు చేసి తిరిగి దొరల పాలన తెచ్చుకోవాలనే దోపిడీదారులంతా ఏకమవుతూ ఉన్నారు. అటువంటి దోపిడీదారుల మాటలు నమ్మవద్దని, ఆ దోపిడీదారులందరినీ దూరంగా ఉంచాలని, అప్పుడే నిజమైనటువంటి ప్రజాస్వామ్య, ప్రజా సంక్షేమ అసలు సిసలైన ఇందిరమ్మ ప్రభుత్వ పాలనే మెరుగైన పాలన చెప్పి
మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఆనాటి 10 సంవత్సరాలలో ఆ ప్రభుత్వం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల సొత్తుని ఎలా కొల్లగొట్టి దొరికిన కాడల్లా అప్పు చేసి ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి కాళేశ్వరం 8వ అద్భుతాన్ని కట్టామని బొమ్మలు చూపించి ఆ కట్టిన బొమ్మలు కూడా కుప్ప కూలిన ఈ సందర్భంలో ఆర్థికంగా రాష్ట్రము దివాలా తీసిందని నేను అనకపోయినా ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది. ఆర్థిక సంక్షోభంలో ఈనాడు రాష్ట్రం ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి సక్రమైన గాడిలో ఆర్థిక పరిస్థితుల్ని ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తూ ఇచ్చిన వాగ్దానాలు, సంక్షేమ కార్యక్రమాలు, అది 200 యూనిట్ల ఉచిత కరెంటు ఆడబిడ్డలకు ఇచ్చే కార్యక్రమం కానీ, 500 రూపాయలకే గ్యాస్ ముద్దు ఇచ్చే కార్యక్రమం కానీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమం ద్వారా పేదవాడికి జబ్బు చేస్తే 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేయించే కార్యక్రమం కానీ. కాకినాడ జిల్లా అన్నవరంలో సత్యదేవుడు అమ్మవారిని పొన్న చెట్టు వాహనం మీద ఘనంగా ఊరేగించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కొండ దిగువన తొలి పావంచ వద్దకు తీసుకువచ్చి పొన్న చెట్టు వాహనంపై వేంచేయించి పూజలు చేశారు. అక్కడి నుంచి యూనియన్ బ్యాంక్ సెంటర్ కు వెళ్లి తిరిగి తొలి పావంచ వరకు ఊరేగింపు సాగింది. కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో సుబ్బారావు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు ఏపీఐఐసి సిద్ధంగా ఉందని చైర్మన్ మంతిన రామరాజు పేర్కొన్నారు. జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో 9.60 కోట్లతో నిర్మించనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను ఆయన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎనీ టైం ఏ టైంలో అయినా సరే నాకు వ్యక్తిగతంగా నాతో పని ఉంటే ఎప్పుడైనా ఫోన్ చేసి మీరు నా సైడ్ నుంచి చేయవలసింది ఏదైనా ఉంటే నేను చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను. కాబట్టి మీరు పూర్తిగా 6 నెలల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఎలా ఉందో అదేవిధంగా 6 నెలల్లో ఆ ల్యాండ్ యూడిఎల్ ల్యాండ్ కింద ఒక ఏపీఐసికి చెందే విధంగా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి అనువుగా పేపర్ వర్క్ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి మీకు సూచించడం జరుగుతుంది. దాంట్లో ఏ ఒక్క భాగంలో అధికార వర్గంలో మన యొక్క ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఏ పని ఉన్నా నాకు జడ్ఎం గారు డైరెక్ట్గా కాల్ చేయండి. మేము ఎమ్మెల్యే గారిని అత్తమాన ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే ఆయన ప్రజల్లో మీ అంటే ఏపీఐసి అంటే ఒకే ఒక డిపార్ట్మెంటు, ఆయనకి ఇలాంటి 40-50 రకాల డిపార్ట్మెంట్స్, 2 లక్షల మంది ప్రజలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో రోజు ఆయన పడతా ఉంటారు. కాబట్టి మీరు ఆయన చెప్పింది ఏదైతే ఒకసారి చెప్పారో దాని ఆదేశాలకి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కూడా, ఎంఆర్ఓ గారు కూడా, వారు కూడా దీనికి విషయంలో కూడా చక్కగా చేయడం జరిగింది. అదేవిధంగా రాబోయే దాంట్లో కూడా రెవెన్యూ అధికారులు కూడా పూర్తి సహకారాన్ని ఇచ్చి పూర్తి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం రాష్ట్రం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయలతోటి పెట్టుబడులు రావడం జరిగింది. హర్షల్ మిటల్ ఒక స్టీల్ ప్లాంట్ తెచ్చుకోవాలంటే గతంలో ప్రాణత్యాగాలు చేసేవారు, చేస్తేనే కానీ రాలా మనకి వైజాగ్ ఇస్తే. అటువంటి పరిస్థితి ఇవాళ స్టీల్ ప్లాంట్ మూతపడిపోయేటువంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ తోటి ఈరోజు మరి సుమారుగా 11,000 కోట్ల రూపాయలతోటి దాన్ని నిలబెట్టేటువంటి ప్రయత్నంలో 100% ఎన్డీఏ కూటమి సక్సెస్ కావడం జరిగింది. అంతేకాదు దానికి దీటుగా ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ ఏదైతే హర్షల్ మిటల్ సంబంధించి ఇతర దేశాల నుంచి ఒక కంపెనీ కూడా నక్కపల్లి ప్రాంతంలో తీసుకురావడం జరుగుతుంది. వారికి కూడా ఏపీఐసి భూమి కేటాయించడం జరిగింది. సుమారుగా 60,000 కోట్ల రూపాయలతోటి 7,000 ఎకరాల భూమితోటి, అదేవిధంగా రెసిడెన్షియల్ కాంప్లెక్స్ 500 ఎకరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.